మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో BBG పథకాన్ని తేవడం ద్వారా టోటల్గా దీన్ని పథకాన్ని నిర్వీర్యం చేసి రాబోయే రోజుల్లో ఎత్తేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంత జరుగుతున్నప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరికంటే ఎక్కువగా స్పందించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇవాళ ఇటు తెలుగుదేశం అటు JDU పార్టీలపైన ఆధారపడి కేంద్రంలో BJP ప్రభుత్వం అధికారంలో ఉంది తప్ప ఇవాళ నరేంద్ర మోడీ BJPకి వాళ్ళు సొంతంగా ఇవాళ మెజార్టీ లేదు లోక్సభలో. మరి మెజార్టీ లోక్సభలో లేకపోయినా సరే ప్రజల యొక్క పొట్టగొట్టే గ్రామీణ ప్రాంతాలు ఎవరైతే పేద వర్గాల వారు ఉన్నారో, చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టే ఈ ప్రోగ్రాం తీసుకుని వస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీ పట్ల వాళ్ళకున్న వ్యతిరేకత కూడా ఇందులో స్పష్టంగా అగుపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో 40% రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు చెల్లించలేదు కాబట్టి మొత్తం పథకాన్నే రద్దు చేస్తామనే దిశగా ఈ ప్రభుత్వాలు కుట్ర పన్నుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎక్కడైతే ప్రారంభించారో ఆ ప్రారంభించిన బండ్లపల్లి వరకు కూడా ఇవాళ పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఇది దేశవ్యాప్తంగా కూడా దీన్ని టేకప్ చేయడానికి త్వరలో ఢిల్లీలో కూడా సమావేశం కాబోతూ ఉన్నాం. ఢిల్లీ నుండి అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రతి రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పందించాలి. ఇవాళ మన రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు అందరూ కూడా స్పందించారు. ప్రత్యేకించి తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా స్పందించి వారికి కూడా మద్దతు ప్రకటించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒక హక్కుగా వచ్చిన చట్టాన్ని నిర్వీర్యం చేయడం అనేది ఖచ్చితంగా ప్రజలు గుర్తుంచుకుంటారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగు బుద్ధి చెప్తారు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడియం చేయడానికి, వాళ్ళ ఆస్తులు పెంచి పోషించడానికి, వారికి కారు చౌకగా లేబర్ లభించేటట్లు చేయడానికే ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కూలీలందరూ కూడా వలసలు పోతే పట్టణాల్లో, నగరాల్లో వాళ్ళకి అతి తక్కువ వేతనాలకు పనిచేసే లేబర్ దొరుకుతున్నారని ఒక దురుద్దేశంతోనే ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మేమందరం కూడా గట్టిగా నిలబడి చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకించి ఆ పథకాన్ని ప్రారంభించినప్పుడు జరిగిన ప్రారంభ సభకు అధ్యక్ష వహించిన అనంత వెంకటరామరెడ్డి గారు, అప్పుడు పీడీగా ఉన్న రంగయ్య గారు, అదేవిధంగా శైలజానాథ్ గారు అప్పుడు ఈ ఎమ్మెల్యేగా ఉన్నారు బండ్లపల్లి ఆ ప్రాంతంలో. కాబట్టి వీరందరూ కూడా ఇందులో హాజరయ్యారు. మన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కూడా ఇవాళ సంఘీభావం తెలియజేయడానికి వచ్చారు. వారందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఈశ్వరయ్య మేము అందరం కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.